హలో హైమా వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి మనకు డెఫినెట్ ఇంటిగ్రల్ స్టార్ట్ చేసాం కదమ్మా. అందులో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా, అవి కంటిన్యూ చేసుకుందామమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 x² / 1 + x ఇంటూ డిఎక్స్. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి, x² / 1 + x ఇంటూ డిఎక్స్ ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలి, ఫస్ట్ మనకి సింప్లిఫికేషన్ ఈజీగా అయ్యేలా చూసుకోవాలి. కింద 1 + x ఉంది, సో పైన కూడా మనకి ఆ ఫామ్లో వచ్చేలా చేంజ్ చేసుకుందాం ఫస్ట్. సో మన టోటల్ ఈక్వేషన్ I = అనుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 x² / 1 + x. ఏం రాయొచ్చు, x² / 1 + xని దీనికి ఒక -1 ఒక +1 యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ అండ్ సబ్స్ట్రాక్షన్, ఒక -1ని +1ని యాడ్ చేశాను. యాడింగ్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుందో క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ వాల్యూ ఉంటుంది కదా. సో ఇలా చేసుకోవచ్చు కదా, అదే చేశాను ఇక్కడ. సో ఈ x² - 1ని ఇలా రాసుకున్నాను. ఎందుకు అంటే -1 a² - b² ఫామ్లో వస్తుందా, 1 కాబట్టి 1² అయినా 1 అయినా ఓకే కదా. సో ఇప్పుడు మన ఇది 1² అనుకున్నాం అనుకో, ఏమవుతుంది, a² - b² ఫామ్లోకి వచ్చేస్తుంది ఇంటూ డిఎక్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు దీన్ని, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 a² - b² ఫామ్లో ఏంటమ్మా, a - b ఇంటూ a + b, అంతే కదా. దీన్ని ఏం రాయొచ్చు మరి ఇప్పుడు, x + 1 ఇంటూ x - 1, ఓకే కదా, a - b ఇంటూ a + b బై 1 + x. +1 ఉంది కదా, +1కి కూడా 1/1 + x అనేది డివైడ్ అవుతుంది కదా, 1/1 + x ఇంటూ డిఎక్స్. టోటల్గా ఈ ఫామ్లోకి వచ్చేసింది మనం. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాం మనం, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 ఇక్కడ ఏమవుతుంది, 1 + x 1 + x క్యాన్సిల్, x + 1 అన్నా 1 + x అన్నా ఒకటే కదా. సో క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఏంటి, x - 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ సపరేట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 1/1 + x ఇంటూ డిఎక్స్. ఓకేనమ్మా, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏం ఫామ్లో యూస్ చేస్తాను, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, x ఇంటిగ్రేషన్ ఏంటి, x² / 2 -1 ఇంటిగ్రేషన్ x. సో 0 to 4 లిమిట్స్ అప్లై చేసాం. నెక్స్ట్ 1/1 + x, దీని ఇంటిగ్రేషన్ ఏ ఫామ్లోకి వస్తుంది, f(x) / f'(x). డిఫరెన్షియేషన్, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఇదే వచ్చేస్తుంది కదా. సో f'(x) / f(x) ఫామ్లో ఉంది. దీని డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, log ఆఫ్ f(x). f(x) ఇది ఇదే కదా, 1 + x ఇంటూ 0 to 4. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. అప్పర్ లిమిట్ కదా ఫస్ట్ అప్లై చేస్తాం, 4² / 2 - 4. ఇక్కడ 0 అప్లై చేస్తే ఎలాగో 0 అవుతుంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ log ఆఫ్ 0 to 4 ఏమొస్తుందమ్మా, 1 + 4. దీన్ని కూడా అప్పర్ లిమిటే అప్లై చేస్తున్నాం. 4² మీన్స్ ఏమొస్తుంది, 4² అంటే 16. సారీ, log 0 అప్లై చేయాలమ్మా, లాగ్కి 0 వాల్యూ ఉంటుంది కాబట్టి మైనస్ లోయర్ లిమిట్ కూడా అప్లై చేసేయాలి. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ 4² అంటే 16/2. 2తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 8 - 4 4. ఇక్కడ 4² అంటే ఎంతమ్మా, 16/2, 2 8s 8 కదా, 8 - 4 ప్లస్ log 5 మైనస్ log 0 వాల్యూ 1. ఓకేనా, 8 - 4 4 ప్లస్ log 5 - 1. ఇప్పుడు ఏమొచ్చింది, log 5 4 - 1 3 + 3. ఓకేనమ్మా, ఇంతే కదా, సింపుల్. ఇంతకంటే ఏముండదమ్మా మనకి. మ్యాక్సిమం ఈ చిన్న చిన్న ఫార్ములాస్ మనం ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి ఫస్ట్ ఇయర్లో కొన్ని డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఈ లాగ్ అప్లై చేసినప్పుడు వాల్యూస్ ఇలాంటివి మనకు తెలిస్తే చాలు. మనం డిస్కస్ చేసాం కదా, అదే ఫార్ములాస్ యూస్ చేస్తాం. ఫస్ట్ మనకు ప్రాబ్లం చూడగానే దీన్ని ఎలా సింప్లిఫికేషన్ చేయాలి, ఏ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది, ఏ ఫార్ములా డైరెక్ట్గా రాకపోతే దీన్ని ఎలా సింప్లిఫికేషన్ చేయాలి, అది చూసుకుంటే సరిపోతుంది మనకి. సారీ అమ్మా, ఈ ప్రాబ్లంలో వచ్చేసి చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ 0 అప్లై చేసినప్పుడు నేను డైరెక్ట్గా 0 పెట్టేశాను, బట్ 1 ఉంది కదా, ఇక్కడ మనకి log 1 అవుతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే మనకి 0 అయిపోతుంది. ఓకేనా. సో మనకి ఇదేంటి ఆన్సర్ ఏమొస్తుంది, log 5 + 4 వస్తుంది. log 5 + 4 వస్తుంది, 3 కాదు. నేను డైరెక్ట్గా 0 అప్లై చేశాక log 0 అనుకున్నాను, బట్ మనకి పక్కన 1 ఉంది కదా, అదొకటి చూసుకోలేదు, మిస్ అయింది. సారీ, ఇదొకటి చూసుకోండి అమ్మా సింప్లిఫై చేసేటప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా,
నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ ప్రాబ్లం ఉంటుంది, మీరు హోంవర్క్ చేసేసేయండి. ఏంటంటే అది ఎవాల్యుయేట్ 0 to 1 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 x² బై 1 ప్లస్ x² ఇంటూ డిఎక్స్. సో ఇంతకుముందు జస్ట్ 1 ప్లస్ ఎక్స్, ఇప్పుడు 1 ప్లస్ x². ఇంకా ఈజీగా ఉంటుంది చెప్పాలంటే ఈ ప్రాబ్లం మనకి చేయడానికి. ఎలా అనేది సరే చూడండి అమ్మా ఒకసారి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడకుండా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. ఒకసారి అయితే చెప్పేస్తాను సింపుల్గా. సేమ్ అక్కడలాగే మనం +1 -1 తీసుకుంటున్నాము, యాడింగ్ అండ్ సబ్స్ట్రాక్షన్ పైన ప్రాబ్లం లాగే సేమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 ఈ 1 ప్లస్ x² ఉంది కదా మన డివిజన్లో. సో 1 ప్లస్ x² బై 1 ప్లస్ x²గా రాసుకున్నాను. అంటే ఈ 2 టర్మ్స్ని సపరేట్ చేస్తున్నాను, ఈ టర్మ్ని సపరేట్ రాస్తున్నాను. ఇంటూ dx మైనస్ ఈ 1ని సపరేట్ చేస్తున్నాను, -1ని. సో ఏమొస్తుంది అప్పుడు 1 బై 1 ప్లస్ x². సో ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేసేస్తాము, 0 to 1 కూడా dx. ఇంతే కదా, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఏమొస్తుంది ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 1 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 1 బై 1 ప్లస్ x² ఇంటూ dx ఇలా ఉంది. సో మనకి దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేసుకుంటాము, ఏమొస్తుంది 1 ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది x మైనస్ 1 బై 1 ప్లస్ x² ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ x. మనకు తెలుసు. వీటికి మనము 0 to 1 అప్లై చేసేస్తున్నాం. 0 to 1 అప్లై చేస్తే లిమిట్స్ అప్లై చేస్తే వస్తుంది అప్పర్ లిమిట్ 1 కాబట్టి 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ 0 అప్లై చేస్తే 0 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. సో ఏమొస్తుందాం ఇప్పుడు 1 మైనస్ ఇది ఎలాగో 0 అయిపోతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎక్కడ వస్తుంది, ట్యాన్లో tan π/4 ఎక్కడ వస్తుందమ్మా, tan π/4 వాల్యూ ఏంటి 1. సో ఇక్కడ 1 ప్లేస్లో మనకి tan π/4 ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4, tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏముంటుంది π/4. ఇలాంటి ప్రాబ్లం కూడా మనము ఫస్ట్ ఇయర్లో చూస్తాము. స్ట్రైట్ లైన్స్ అనుకుంటా, స్ట్రైట్ లైన్స్లో చూస్తాము, మన డిఫరెన్షియేషన్లో కూడా చూస్తాము. ఇలా tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయ్యేది. ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి. 1 మైనస్ π/4. సో మనకు ఆన్సర్ వచ్చేసింది ఏమందమ్మా ఫైనల్లో 1 మైనస్ π/4. సింపుల్ అమ్మా. అక్కడైనా ఈ ప్రాబ్లం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్లో కూడా మనం సేమ్ చేసాం ప్రాసెస్. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ a² మైనస్ b² ఫామ్లో సింప్లిఫికేషన్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి బైలో ఏముంది, డినామినేటర్లో 1 ప్లస్ x ఉంది, బట్ ఇక్కడ 1 ప్లస్ x² ఉంది. సింపుల్గా ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేసేసుకొని వెరిఫికేషన్ చేసుకున్నాము. ఓకేనమ్మా, చాలా ఈజీగా ఉంది కదా. ప్రాబ్లమ్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయమ్మా. సో ట్రై చేయండి. ఒక ప్రాబ్లం మీరు చేయండి, ఒకసారి చూసారు కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూడకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు థర్డ్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 mod ఆఫ్ 2 మైనస్ x ఇంటూ డిఎక్స్. ఓకేనమ్మా, ఈ ప్రాబ్లం ఆల్రెడీ మీరు హోంవర్క్ చేసేసేయండమ్మా. ఎందుకంటే మనం ఆల్రెడీ mod ఆఫ్ 1 మైనస్ x అనేది ఒక ప్రాబ్లం చేసాం లాస్ట్ వీడియోలో. ఒకసారి చూసుకొని సేమ్ మెథడ్లో 2 మైనస్ x కూడా మీరే సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 cos పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5x ఇంటూ dx. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటమ్మా, cos పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5x ఇంటూ dx. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2. సో మనకు ఫామ్లో ఉంది కదా 0 to a f of x ఇంటూ d dx ఈక్వల్ ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a ఏమవుతుంది f of a మైనస్ x ఇంటూ dx. ఈ ఫామ్లో చూసాం కదా మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు ఈ ఫామ్లో ఒకటి చూసాం మనం. సో కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫామ్లోని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో టోటల్ ప్రాబ్లమ్ ఏమన్నా i ఈజ్ ఈక్వల్ అనుకుంటున్నాము. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 ఏంటమ్మా, కాస్ పవర్ 5x బై సైన్ పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x ఇంటూ dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటే, సో మళ్ళీ దీన్ని మనము ఇప్పుడు ఈ ఫామ్లో అప్లై చేద్దాం. ఈ ఫామ్లో అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 కాస్ పవర్ 5x ప్లేస్లో ఏం రాసుకుంటున్నామమ్మా, a మైనస్ x. ఏ మీన్స్ ఏంటి ఇక్కడ మనకి π/2. సో π/2 మైనస్ x బై సైన్ పవర్ 5 π/2 మైనస్ x ప్లస్ కాస్ పవర్ 5 π/2 మైనస్ x ఇంటూ dx. ఇలా వచ్చిందా ఈక్వల్ మనకి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 కాస్ పవర్ 5 π/2 అంటే కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, సైన్ టీటా. అంతే కదమ్మా, 90 మైనస్ ఉన్నప్పుడు ఏమైంది సైన్ టీటా, సైన్ పవర్ ఎక్స్ అవుతుంది, సైన్ పవర్ 5x అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది, సైన్ కాస్ అవుతుంది, కాస్ పవర్ 5x ప్లస్ కాస్ ఏమవుతుంది సైన్ పవర్ 5x అవుతుంది.
ఓకేనమ్మా. ఇప్పుడు వచ్చేసి మనకి దీన్ని ఇదేమనుకున్నాం ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేయండి. I ప్లస్ ఐ, ఈక్వేషన్ 1ని ఐగా తీసుకున్నాము, ఈక్వేషన్ 2 కూడా ఐయే కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 cos పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 2 కూడా యాడ్ చేసేయండి. 0 to π/2 sin పవర్ 5x బై cos పవర్ 5x ప్లస్ sin పవర్ 5x ఇంటూ dx. సో రెండుని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఐ ప్లస్ ఐ ఏమవుతుంది 2i. సో రెండు యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. సో మనం టోటల్గా కూడా యాడ్ చేయొచ్చు. అంటే cos పవర్ 5x ప్లస్ sin పవర్ 5x, cos పవర్ 5x ప్లస్ sin పవర్ 5x బై డివిజన్లో సేమ్ వాల్యూ కాబట్టి మనం ఎల్సిఎం చేసి తీసుకుంటాం కదా, sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5 ఇంటూ x టు dx. సో కాస్ ప్లస్ సైన్ అయినా సైన్ ప్లస్ కాస్ అయినా ఒకటే కదా, ఏ ప్లస్ బి ఆర్ బి ప్లస్ ఏ ఏదైనా ఓకే కదా, క్యాన్సిల్ చేయొచ్చు. ఏమొస్తుంది అప్పుడు మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 1 ఇంటూ dx. సో 2i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to, ఇప్పుడు 2i ఈక్వల్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే x, ఇంటర్వెల్స్ ఏంటి 0 to π/2. అప్లై చేయి, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి అమ్మా, లిమిట్స్ అప్లై చేయండి. ఏమొస్తుంది π/2 మైనస్ 0. సో ఈ 2 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, i ఈజ్ ఈక్వల్ π/4. ఓకేనమ్మా, చాలా సింపుల్. మనకి ఇచ్చిన దానికి ఈ ఫార్ములా అప్లై చేసాం, a మైనస్ ఎక్స్ ఫార్ములా. ఇప్పుడు π/2 మైనస్ ఎక్స్ 90 మైనస్ టీట్ అంటే కాస్ సైన్, సైన్ కాస్ అవుతుంది. అండ్ ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2గా తీసుకుని రెండింటిని యాడ్ చేసాము, క్యాన్సిల్ అయిపోయాయి. ఇంటిగ్రేషన్ చేసాం, నెక్స్ట్ లిమిట్ అప్లై చేసాం. చాలా సింపుల్. ఒకసారి నెక్స్ట్ ఇంకా సేమ్ మెథడ్లో ఇంకొక ప్రాబ్లం ఉంటుందమ్మా, అది మీరు హోంవర్క్ చేద్దును, నేను చెప్తాను, ప్రాబ్లం ఇస్తాను అమ్మా. నెక్స్ట్ ఇదే సేమ్ మెథడ్లో మనకి ఇక్కడ జస్ట్ ఇదే ఈ వాల్యూ ఒకటి చేంజ్ అవుతుందమ్మా, కాస్ ప్లేస్లో సైన్ వస్తుంది. సో అది కూడా 90 అప్లై చేసినప్పుడు ఏమవుతుందమ్మా, సైన్ అయిపోతుంది. ముందు ఎలాగో మనకు సైన్ ఇచ్చారు, కాస్ అవుతుంది, ఇక్కడ సైన్ ఇచ్చారు కదా మనకి, అప్పుడు సేమ్ ప్రాబ్లం ఇలా అనమాట. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x. ఇది సేమ్ ప్రాబ్లం ఇస్తారు, ఇలానే ఉంటుంది, జస్ట్ ఇక్కడ కాస్ ఇక్కడ సైన్, కానీ బట్ ఆన్సర్ మాత్రం సిమిలర్గా వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. అది కాకుండా ఇదే మెథడ్లో చేయడానికి మనకి 0 to a అంటే a మైనస్ ఎక్స్ ఈ ఫార్ములా అప్లై చేసే ప్రాబ్లం ఇంకొకటి ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఒక్కసారి చూడండి అమ్మా. ఆ ప్రాబ్లం ఏంటమ్మా, 5th one అనుకుందాం. ఏంటి 5th one, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 కాస్ పవర్ 5/2 x బై సైన్ పవర్ 5/2 x ప్లస్ కాస్ పవర్ 5/2 x ఇంటూ dx. చూసారా, ఇది కూడా సిమిలర్గా సేమ్ ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, కాకపోతే మనకి ఇక్కడ 5/2. సో పవర్లో ఉన్న వాల్యూతో మనకు పెద్దగా ఏం చేంజ్ అవ్వదు. ఏమైనా చేంజ్ అవుతుందమ్మా, పవర్లో ఉన్న వాల్యూ మనకి ఎక్కడైనా చేంజ్ అయిందా, లేదు కదా. మిగతాది 0 to aనే యూస్ చేస్తున్నాం, ఇక్కడ కూడా 0 to π/2 అంటే 0 to a ఇదే ఫార్ములా యూస్ చేస్తాం, ఇలాగే వస్తుంది సొల్యూషన్. బట్ పవర్లో మనకి ఏంటి, ఒక 5/2 అనేది 5 ప్లేస్లో 5/2 అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా, ఆన్సర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది, మనకి 5/4 వస్తుంది. మనకి ఈ ప్రాబ్లంకైనా ఇక్కడ వచ్చిన ఈ 5/2 ప్రాబ్లంకైనా ఆన్సర్ సేమ్. ఇంక ఇదైతే సేమ్ డిటో ప్రాబ్లమ్, ఎక్కడ ఏ చేంజ్ లేదు. ఇక్కడ 5 ఉన్న దగ్గర 5/2 పెట్టుకుంటే వెళ్ళిపోతాం అంతే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది కూడా ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, అందులో రాకపోవడానికి అంటూ ఏమీ ఉండదు. మీకు నిజంగా ఈ ప్రాబ్లం కరెక్ట్గా అర్థమైంటే మాత్రం ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేసేస్తారు. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసేస్తాం. థ్యాంక్ యూ అమ్మా.